చిన్న పిల్లలకు పిప్పి పనులు వస్తే అది పెద్దయ్యాక కూడా పర్మనెంట్ పనులకు కూడా వస్తుందా? పిప్పి పనులు వచ్చేసి చిన్న పిల్లలకు వస్తే గనక అది పెద్దయ్యాక వచ్చే ఆస్కారం వచ్చేసి 30-40% ఉంటుందండి. కానీ పిప్పి పందు వచ్చినాక దాన్ని గనక కరెక్ట్ టైంలో మనం హ్యాండిల్ చేయకుంటే పిప్పి పన్ను కింద ఉండే ఎముకని చిగురుని కూడా అది తినేస్తుందండి. చాలామంది ఏమంటుంటారు అంటే పాల పన్నే కదా సార్, పాల పన్ను ఇప్పుడు ఉండడం వల్ల పొయ్యే పన్నే కదా, పోయిన తర్వాత పర్మనెంట్ పన్ను వస్తాయి కదా, అవి బాగానే ఉంటాయి కదా అని. బాగానే ఉండే అవకాశాలు చాలా ఎక్కువ అండి. ఒక 20% మాత్రమే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పిప్పి పన్ను కింద ఉండే ఎముక చిగురు మాత్రం డ్యామేజ్ అయితే అదైతే మళ్ళీ రాదండి. సో దానివల్ల వచ్చేసి చిగురు లాస్ రావడం, చిగురు కిందికి ఉండడం జరుగుతుంది. సో పాల పన్ను గనక పిప్పి వస్తే కంపల్సరీ దాన్ని రూట్ కెనాల్ కానీ అంటే పల్పెక్టమీ అని చేస్తామండి. పల్పెక్టమీ ట్రీట్మెంట్ కానీ ఫిల్లింగ్స్తో కానీ సీలెంట్తో కానీ దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఉత్తమం అండి.